అందరికీ నమస్కారం. ఈరోజు బీపీఎస్, ఎల్ఆర్ఎస్, ఎస్ఐఆర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మీకు ప్రభుత్వానికి ఎంతో అవసరమైనటువంటి ఈ కార్యక్రమం ఏంటంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ కింద మార్చి 31 వరకు అనేక సందర్భాల్లో రకరకాల డీవియేషన్స్ని అతిక్రమణాలు అంటే సెట్ బ్యాక్స్లో కానీ లేదా చిన్న చిన్న ల్యాండ్ యూసేజ్లో కానీ రకరకాల తేడాలతో మనము కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టడము లేదా డిఫరెంట్గా రోడ్డు ఆక్రమించి కట్టడము ఇలాంటి వాటి వల్ల జరిగినటువంటి తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం మనకు ఒక అవకాశం ఇచ్చింది. దీని ద్వారా జరిగే మంచి ఏంటంటే మీ ప్రాపర్టీస్కి వాల్యూ పెరుగుతుంది, అది రెగ్యులరైజ్ అవుతుంది. ముందు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కిందనో డీవియేషన్స్ కిందనో మున్సిపాలిటీ వాళ్ళు కన్స్ట్రక్షన్స్ డెమాలిష్ చేసే అవకాశం లేకుండా ఒక ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. దీనికి మీరు చేయాల్సిందంతా ఏంటంటే మనకు మున్సిపల్ కార్పొరేషన్కి మీరు అప్లై చేసుకొని ఆ డీవియేషన్స్ పోర్షన్స్ని రెగ్యులరైజ్ చేసుకోవడం మంచిది. మామూలుగా మినిమం ఫీజుల్లోనే ఉన్నటువంటి ఈ ఫీజులు పే చేయడం ద్వారా మీ ప్రాపర్టీకి వాల్యూ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్ కానీ నెక్స్ట్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్లో అడిషనల్ పెనాల్టీస్ లేకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100% నుంచి 200% వరకు అడిషనల్గా బిల్డింగ్ జీవితకాలం మీరు పే చేయాల్సి వస్తుంది ప్రాపర్టీ ట్యాక్స్ అడిషనల్గా. ఈ రెగ్యులరైజేషన్లో దాంట్లో 10వ వంతు పే చేసినా కూడా 10వ వంతు ఏంటంటే ఇంకా తక్కువ పే చేసినా కూడా మీరు రెగ్యులరైజేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఆక్రమణలు ఏదైనా ఉన్నాయంటే వాటిని తొలగించుకోవడం ద్వారా 10 మందికి యాక్సెస్ ఇచ్చిన వాళ్ళు ప్లస్ 10 మంది ఇబ్బందిని మనము తొలగించి మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండేవాళ్ళు అవుతారు. నెక్స్ట్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కూడా ఇలాంటిదే. మీరు అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ప్లాట్లు కొనడం ద్వారా రోడ్డు విడ్త్ తక్కువ ఉండటం, ఓపెన్ స్పేస్లు, లంగ్ స్పేస్, నెక్స్ట్ పార్కులు ఇలాంటి సౌకర్యాలు లేకపోవడం, ఒకచోట డెడ్ ఎండ్స్. మీ సైట్స్కు ఎన్నో మీకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. సైట్లు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, ఇప్పుడు ఇతర ఓనర్లు మేల్కొనేసి ఎవరి ఫెన్సింగ్ వాళ్ళు వేసుకుంటే ఆ ఇంటికి దారి లేని సందర్భాలు ఉన్నటువంటి అనేక సందర్భాలు ఉంటున్నాయి. ఆ పరిస్థితిలో మీ ఇంటికి నుండి ఏం వాల్యూ ఉంటుంది, చిన్న సందుల్లో ఉండే మీ ఇంటికి ఎంత వాల్యూ పడిపోతుంది, దయచేసి గమనించగలరు. కాబట్టి దీని ద్వారా మీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద మీ లేఅవుట్స్ అన్నింటినీ మీ ప్లాట్స్ని రెగ్యులైజ్ చేసుకోవడానికి అదేవిధంగా మీకు చిన్న చిన్న డీవియేషన్స్తో ఉన్నటువంటి మీ బిల్డింగ్ని రెగ్యులైజ్ చేసుకొని ప్రభుత్వానికి సహకరించి మీరు సెక్యూరిటీ పొందాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఎస్ఐఆర్ గురించి మీరు చాలా వినే ఉంటారు. మీ ఓటు సెక్యూరిటీ కోసం, ఓటు ప్రాపర్గా యూటిలైజేషన్ కోసం ఈ ఎస్ఐఆర్ మీకు ఉపయోగపడుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. కాబట్టి ఈ ఇంటెన్సివ్ రివిజన్లో మీరు మా సిబ్బంది మీ దగ్గరకు వచ్చినప్పుడు దానికి సంబంధించిన అన్ని వివరాలు ఇస్తూ, ముఖ్యంగా మీ 2002లో ఉన్నటువంటి ఈ ఓటర్ల జాబితాను 2005కు మనం వెరిఫై చేసుకుంటూ, అదేవిధంగా ప్రోజనీ కింద అంటే మీకున్నటువంటి రక్త సంబంధీకుల వివరాలను మీరు అందజేసి ఓటీపీ చెప్పడం ద్వారా బిఎల్ఓలుగా మీకు పంపిస్తున్నటువంటి వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దయచేసి వాళ్ళ ఐడిని వెరిఫై చేసి వాళ్ళ కోఆపరేట్ చేస్తే గవర్నమెంట్ ఉద్దేశించినటువంటి మంచి కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వాళ్ళు అవుతారు. డెమోక్రసీని బలం చేయడానికి మనం అనుభవిస్తున్నటువంటి ఈ సౌకర్యాలని లేదంటే ఈ ఫ్రీడమ్ని కలిగినటువంటి డెమోక్రసీని మనము సపోర్ట్ చేయడానికి, దాన్ని బలోపేతం చేయడానికి ఈ ఎస్ఐఆర్కు మా సిబ్బందికి సహకరించి మీరు తగిన వివరాలన్నింటినీ ఇచ్చి మీ ఓటు హక్కును మీరు ఉంచుకోవడానికి ప్లస్ దాన్ని భద్రపరచుకోవడానికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఈ ఎస్ఐఆర్కి సరైన కోఆపరేషన్ ఇవ్వలేదంటే తిరిగి మీరు మీ ఓటును క్యాన్సిల్ చేయడమో లేదా ఏదైనా జరిగిన సందర్భాల్లో తిరిగి మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసం మీరు అన్ని వివరాలతో మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దీనికి సంబంధించి వైడ్ పబ్లిసిటీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలకు ఏ బిఎల్ఓ మీకు వస్తున్నారు ఏంటి అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎవరినంటే వాళ్ళని నమ్మి ఓటీపీలను ఇవ్వద్దు. అట్ ద సేమ్ టైం ఆథరైజ్డ్ పర్సన్స్ అయినటువంటి మా సెక్రటరీలు, బిఎల్ఓలు వచ్చినప్పుడు వారికి కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను.